మైనర్ బాలికపై రేప్ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురికి సంకెళ్లు వేసి నడి రోడ్డుపై నుంచి జనమందరూ చూస్తూ ఉండగానే కోర్టుకు తీసుకెళ్లారు పోలీసులు. ఆ విజువల్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఆ ముగ్గురు ఎదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రపంచానికి చూపిస్తూ కూడా ఒక్కసారిగా వాళ్ళ ముగ్గురిని కూడా తీసుకువెళ్తున్న దృశ్యాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. గత నెల 25న చిత్తూరు నగరం మురకంబట్టుకు చెందిన యువకుడు సరదాగా మాట్లాడుకోవడానికి మురకంబట్టులోని ఇటీవలే ఏర్పాటు చేసిన నగరవనానికి వెళ్లారు. అక్కడ చిత్తూరుకు చెందిన ముగ్గురు యువకులు హేమంత్, మహేష్, కిషోర్ ఆ ప్రేమ జంటం చూసి టార్గెట్ చేశారు. వారి వద్దకు వెళ్లి అటవీశాఖ సిబ్బందిగా పరిచయం చేసుకున్నారు. అనంతరం వారిని ఫోటోలు, వీడియోలు తీసి వారి తల్లిదండ్రులకు పంపిస్తామని బెదిరించి అధికారులు పిలుస్తున్నారని ఆ బాలుడికి చెప్పి అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత బాలికపై అత్యాచారానికి ప్రయత్నించగా ఆ బాలిక కేకలు పెట్టింది. దీంతో ఓ యువకుడు బాలిక నోటిని గట్టిగా మొయ్యగా మిగిలిన వారు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడినట్లుగా చెప్పారు. ఏ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆ రోజు నుంచి బాలుడి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు నగరవనం వద్ద నిందితుల కోసం కాపు కాశారు. ఒంటరి జంటలను బెదిరించి అత్యాచారాలు చేసి ఈ ముగ్గురు యువకులను సోమవారం మళ్లీ నగరవనం వద్దకు వచ్చారు. వారిని అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు వాళ్ళు అప్పగించారు. మనం చూడొచ్చు, అదిగో ఆ విజువల్ కూడా మీరు చూడొచ్చు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కాపు కాసి ఏదైతే నగరవనం ఉందో ఆ పార్కు దగ్గరికి వెళ్ళి కూడా కాపు కాసి వాళ్ళనైతే చితకొట్టుడు కొట్టి దేహశుద్ధి చేసి కూడా వాళ్ళు పోలీసులకైతే అప్పగించడం జరిగింది. ఇదే నేపథ్యంలోనే పోలీసులు విచారణ చేపట్టి ఆ ముగ్గురు నిందితుల్ని కూడా రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే నడి రోడ్డు మీద వాళ్ళని సంకెళ్ళేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ముగ్గురు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద తీసుకువెళ్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆఫ్టర్ బిఫోర్ అన్న వీడియోస్ అయితే మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. అప్పుడేమో దేహశుద్ధి చేశారు. గ్రామస్తులు కూడా ఆ ముగ్గురిని పట్టుకొని కూడా పిచ్చకొట్టుడు కొట్టారు. కొట్టిన తర్వాత పోలీసులకు అప్పగించారు. తర్వాత పోలీసు విచారణలో అయితే డైరెక్ట్ గా వాళ్ళని రోడ్డు మీద చూపిస్తూ కూడా తీసుకెళ్తున్న దృశ్యాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. అలా వారిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ముందుకైతే ప్రవేశపెట్టేందుకు ముద్దాయిలను చిత్తూరు గాంధీ సర్కిల్ వద్ద నుండి స్థానిక కోర్టు కాంప్లెక్స్ వరకు కూడా ఊరేగింపుగా తీసుకొచ్చారు. చిత్తూరు జిల్లాలో ఎన్నడూ జరగని విధంగా ముద్దాయిలను రోడ్డు వెంబడి సంకెళ్లు వేసి కోర్టు వరకు కూడా తీసుకెళ్లడం జరిగింది.